హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము తేజు బ్లాగ్. ఇవాళ వచ్చేసి నేను మిర్చి బజ్జీ చేయబోతున్నాను. సో ఫస్ట్ దానికోసం మిర్చి బజ్జీ తీసుకొని కార్నర్స్ కట్ చేసుకొని, సో ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలన్నమాట. సో అట్లా కార్నర్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మిర్చి బజ్జీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా అన్నీ మిర్చిలో సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మిర్చిలోకి స్టఫింగ్ కోసం మనం వచ్చేసి చాట్ మసాలా అండ్ లెమన్ యూజ్ చేసుకుంటాము. సో చాట్ మసాలా ప్లేస్లో మనము నెక్స్ట్ వాము కానీ జీలకర్ర పౌడర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చాట్ మసాలాని చూస్ చేసుకున్నాను. సో చాట్ మసాలా అండ్ లెమన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం బజ్జీలోకి అప్లై చేసేసుకోవాలి. సో అలా బజ్జీ అంతా మొత్తం అంతా పట్టేలాగా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ బజ్జీ కోసం ఒక బౌల్లోకి 4 స్పూన్స్ శనగపిండి అండ్ 2 స్పూన్స్ బియ్యపిండి యూజ్ చేసుకోవాలి. సో కొంచెం కారము, కొంచెం వాము, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో బియ్యపిండి అండ్ సోడా ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది. సో అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ శనగపిండి టెక్స్చర్ అనేది మంచిగా వస్తేనే బజ్జీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో పిండినంతా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసి అలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిర్చీలన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా పిండి మిగిలింది అనుకుంటే మనం ఆలూ స్లైసెస్ని అండ్ ఆనియన్ని కూడా వేసుకొని బజ్జీలు వేసేసుకోవచ్చు. సో నాకు కొంచెం పిండి మిగిలింది కాబట్టి నేను ఆలూ బజ్జీ కూడా వేసుకుంటున్నాను. ఆలూ తర్వాత కొన్ని ఆనియన్స్ వేసేసుకొని పకోడీ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఆనియన్ పకోడీలోకి ఇంకా మనం కొత్తిమీర అలా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆనియన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో ఇవాళ ఇవి మా స్నాక్స్.
ఫైనల్గా అన్నీ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్.